గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు కనిపిస్తుంది. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. ఈరోజు అక్టోబర్ 13th. ఒకసారి మనము ఈరోజు నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లోబల్ క్యూస్ ఒకసారి చెక్ చేసుకుందాం రండి. ఈరోజు ఓవరాల్గా నెగిటివ్గా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ స్లైట్లీ పాజిటివ్ ఉంది. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అనేవి నెగిటివ్గా కనిపిస్తున్నాయి. బట్ ప్రస్తుతం అయితే గ్లోబల్ క్యూస్ వచ్చేసి సూపర్ పాజిటివ్గా ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ లైవ్ ట్రేడింగ్ సెషన్లో డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ ఇవన్నీ కూడా బేరిష్ మోడ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మంచి బుల్లిష్ మోడ్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే చూపిస్తున్నాయి మనకి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ అంటే మన నిఫ్టీ 50ని రిప్రజెంట్ చేస్తుంది. నిఫ్టీ నైట్ 2:30 వరకు ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ దీంట్లో పాజిటివ్గా క్లోజ్ అయితే మనకి మార్నింగ్ గ్యాప్ అప్ వస్తుంది. ఇది నెగిటివ్గా క్లోజ్ అయితే మనకి గ్యాప్ డౌన్ వస్తుంది. నిఫ్టీ 50లో ప్రస్తుతానికి ఇది 8 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ యుఎస్ మార్కెట్స్ కాకుండా మిగతావన్నీ మార్కెట్స్ కూడా ఓవరాల్గా నెగిటివ్లోనే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రేపు గ్యాప్ అప్ వస్తుందో గ్యాప్ డౌన్ వస్తుందో ఒకసారి చూడాలి. అండ్ నిఫ్టీ 50 చార్ట్స్లోకి వెళ్దాము. ఇది డే చార్ట్. మనము లాస్ట్ వీడియోలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. ఓవరాల్గా ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ అయితే పాజిటివ్గానే ఉంది. బట్ క్లోజింగ్ లెవెల్ నుంచి చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది నిఫ్టీ 50. అక్కడి నుంచి స్లైట్గా పైకి వచ్చింది. బట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 25,270 లెవెల్లో. అక్కడి నుంచి లైట్గా స్లైడ్ అయ్యి కిందికి వచ్చి సెటిల్ అయింది. ఓవరాల్గా ఈరోజు డే అంతా కూడా అటు పాజిటివ్గా లేదు, ఇటు బ్రేక్ డౌన్ అయ్యి నెగిటివ్గా లేదు. చాపీ మార్కెట్ అని చెప్పొచ్చు, సైడ్ వేస్ అని కూడా చెప్పొచ్చు. 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం రండి. ఇది 15 మినిట్ చార్ట్. ఫస్ట్ 15 మినిట్స్ పైకి వెళ్ళింది. సెకండ్ 15 మినిట్స్ చాలా కింద వరకు టెస్ట్ చేసి మళ్ళీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ టాప్ 15 మినిట్స్ అండ్ ఈ లో 15 మినిట్స్ క్యాండిల్ అయితే ఉందో ఈ జోన్లో రేంజ్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఈ రేంజ్లోనే ఓవరాల్గా నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. ఒక్కసారి ఒక బ్యాక్ టు బ్యాక్ 15 మినిట్స్ బులిష్గా కనిపించింది మార్కెట్. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అరౌండ్ 25,180 నుంచి 25,250 వరకు. ఈ రెండు క్యాండిల్స్లోనే ఎవరైనా కూడా కాల్లో కొద్దిగా డబ్బులు సంపాదించి ఉండవచ్చు. మిగతా అందరు కూడా స్కాల్పింగే చేసి ఉండాలి ఈరోజు, లేదా ఎక్కడ కొన్నా కూడా నష్టపోయి ఉండాలి. అయితే రేపు మార్కెట్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ కూడా ఉండబోతుందా చూద్దాం రండి. ఇక్కడ మనకి ఈ సాలిడ్ ఫాల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఓవరాల్గా పాజిటివ్ ట్రెండే కొనసాగింది. ఒక 2 రోజులు మాత్రం ఒక రివర్స్ హ్యామరు, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ అయినప్పటికీ కూడా కంటిన్యూగా ట్రెండ్ మాత్రం పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, పైకే వెళ్తుంది మార్కెట్. సో రేపు కూడా మోస్ట్లీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ ప్రస్తుతానికి చాలా సూపర్ పాజిటివ్గా కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్. కాబట్టి రేపు మనది నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫ్లాట్ కానీ పాజిటివ్గా కానీ ఓపెన్ అయితే మనకి ఫర్దర్ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఈరోజు క్లోజ్ అయిన లెవెల్ నుంచి గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకో చూద్దాం రండి, ఒక్క నిమిషం. ఇది ప్యారలల్ ఛానల్, మనం ప్రీవియస్గా గీసుకున్న ప్యారలల్ ఛానల్ ఇది. ఇది వచ్చేసి
ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఇది తీసేస్తున్నాను. ఇది ఒక ప్యారలల్ ఛానల్. ఈ ప్యారలల్ ఛానల్లో చూస్తే మీరు ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ అయింది, గ్యాప్ డౌన్ వచ్చి ఆల్మోస్ట్ ఈ ప్యారలల్ ఛానల్ మిడిల్ ఏదైతే డాటెడ్ లైన్ ఉందో ఐదర్ పైన లేదా కిందనే ట్రేడ్ అయ్యింది. ఓవరాల్గా క్లోజింగ్ అయితే పాజిటివ్గా ఇచ్చింది, అబౌవ్ క్లోజ్ అయింది. కాబట్టి ఫర్దర్ ఈ జోన్లో ఈ డాటెడ్ లైన్ పైన అంటే 21,190 నుంచి 25,200 25,190 నుంచి 25,200 రేంజ్, ఈ రేంజ్లో ఈ పైన ఓపెన్ అయితే మార్కెట్ ఈ డాటెడ్ లైన్కి పైన ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. అదే గ్యాప్ డౌన్ వచ్చి బిలో 25,200 లేదా బిలో 25,190 కింద కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. అండ్ మార్కెట్ కూడా కొద్దిగా కిందకి స్లైడ్ అవ్వటానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి హెవీ వెయిటేజ్ స్టాక్స్ కూడా ఏవి కూడా ఈరోజు సపోర్ట్ చేయలేదు. మనకి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రమే ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. అండ్ పిఎస్యు బ్యాంక్ స్లైట్గా పాజిటివ్ ఉన్నాయి, మిగతావన్నీ నెగ్లిజిబుల్ పాజిటివ్. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ వచ్చేసి నెగిటివ్గానే ఉన్నాయి. దాంట్లో ఎక్కువ శాతం వచ్చేసి ఐటీ సెక్టరు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ గూడ్స్, ఈ మూడు కూడా నిఫ్టీని నెగిటివ్గా డ్రాగ్ చేశాయి. రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం నెగిటివ్ ఫేజ్లో ఉంటుంది లేదా సైడ్ వేస్లో ఉంటుంది. పాజిటివ్గా ఓపెన్ అయినా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా ఫర్దర్ అప్ ట్రెండ్కి కంటిన్యూ కానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇంకేదన్నా ఇండివిజువల్ స్టాక్ మీద ఏమన్నా మీకు రివ్యూ కావాలన్నా, లేకపోతే హోల్డ్ చేయొచ్చు, లేకపోతే సెల్ చేయాలి, బై చేశాను అని మీరు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే ఆ పర్టికులర్ ఇండివిజువల్ స్టాక్ మీద ఒక ఎక్స్క్లూజివ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.